అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తమకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రం లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ బేడా బొడ్గా జంగం ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చూసుకోవచ్చు మనం పశ్చిమ గోదావరి జిల్లా వీరవస్త్రం మండలం పెర్కిపాలెం గ్రామంలో ఉన్న వీరందరూ కూడా బేడా బొడ్గా సంబంధించిన వారు. అయితే వీరికి సంబంధించి గతంలో ఎస్సీ సర్టిఫికేట్ అనేది ఉండేదైతే స్టేట్ బైఫర్కేషన్ ముందే ఆ ఎస్సీ సర్టిఫికేట్ని తొలగించడంతో ఇప్పుడు వారి పిల్లలకు కూడా కనీసం ఎస్సీ సర్టిఫికేట్ లేకపోవడంతో పాఠశాలలకు కూడా పంపించడం లేదని అయితే వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొంతమంది బేడా బొడ్గా జంగం నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీ సమస్య ఏంటి, ఎందుకు మీ పిల్లల్ని పాఠశాలలకు పంపించడం లేదు? సో ఆల్మోస్ట్ ఇది 2008 నుండి కూడా మా యొక్క కాస్ట్ సర్టిఫికేట్ అనేది రద్దు చేయడం జరిగింది సార్. అది సో 144 జీవో తీసుకొచ్చి అప్పటి నుంచి కూడా పిల్లల్ని అప్పటి వరకు కూడా పిల్లల్ని దగ్గరగా 5వ తరగతి 6వ తరగతి 7వ తరగతి అలా చదివించుకుంటూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ కాస్ట్ సర్టిఫికేట్ అనేది మాకు రద్దు అయిందో ఇంకా ఎటువంటి ఫలితం ఉండదు, చదివించినా కూడా ఎటువంటి ఫలితం ఉండదు అని చెప్పేసి ఒక ఉద్దేశానికి మా గ్రామస్తులందరూ మా కాలనీ వాసులందరూ రావడంతో వాళ్ళకి ఏంటంటే పైగా ఉపాధి కూడా కోల్పోతారు. ఏంటంటే ఇప్పుడు చదవాలంటే కనీసం వాళ్ళకి జాబ్ రావాలంటే మినిమం ఒక పర్సన్కి 20 ఇయర్స్ అని రావాలి. ఈ 20 ఇయర్స్లో వాళ్ళకు ఉంటే ఉపాధిని కూడా కోల్పోయి వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతగా సరిపోక వాళ్ళు చదివించే స్తోమత లేక ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోవడం వలన వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. దానికోసం అని చెప్పేసి మేమే పిల్లల్ని వాలంటీర్గా మేమే స్కూల్కి పంపడం మానేస్తాం సార్. అంటే వాళ్ళని స్కూల్కి పంపించకపోతే వాళ్ళ భవిష్యత్తు పోయినట్టే కదా, మరి ఎందుకు అలా? ఖచ్చితంగా సార్. అదే మేము చెప్పేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను సార్, నేను ఎంఏ లిటరేచర్ చేశాను సార్. నేను కూడా స్కాలర్షిప్లో చదువుకున్నాను, ఎంఏ లిటరేచర్ కూడా స్కాలర్షిప్లో చదువుకున్నాను నేను. సో కానీ బట్ మిగతా వాళ్ళకి నేను వెళ్ళి వాళ్ళకి నేను ఒక కైండ్ ఆఫ్ మోటివేషన్ నుంచి తీసుకురాలేకపోతున్నాను. ఎందుకంటే చదువుకున్నా కదా, నువ్వు ఎంఏ లిటరేచర్ చేసావు, మరి నీకే ఒక దిక్కు లేదు, నీకు జాబ్ లేదు. సో మరి నీకు జాబ్ లేని విధంగా మరి మా పిల్లల్ని మేము చదివించి మరి నీలాగా అలాగే నువ్వంటే కొంచెం బాగా చదువుకున్నా ప్రైవేట్ జాబ్ చేస్తాం. సో మాకు అలా అవ్వదు. పైగా మీ నాన్నగారు కొద్దిగా ఆర్థిక స్తోమత కలిగి ఉన్నారు కాబట్టి నేను అల్పాలతగా చదివించారు, నీ స్కాలర్షిప్లు లేవని బట్టి ఇప్పుడు మా స్కాలర్షిప్లు లేవు, మాకు స్తోమత లేదు, మేము చదివించలేము, మాకు అవ్వదు. కాబట్టి ఈ 20 సంవత్సరాలు కూడా మేము ఉపాధి మేము కోల్పోయిన పరిస్థితి మాకు వద్దని చెప్పేసి కూడా మా కాలనీ వాసులు నాకు చెప్పడం చెప్పింది సార్. మరి పాఠశాలకు పంపించకపోతే అధికారులు ఏమి రావట్లేదు మీ ఇళ్ళకి? వచ్చారు సార్, అది అధికారులు వచ్చారు సార్ రీసెంట్గా. అంటే లాస్ట్ టైం కూడా 2-3 విజిట్లు జరిగాయి. బట్ రీసెంట్గా అయితే ఒక 24th మ్యాక్సిమం 24th అయితే ఒక విజిట్ జరిగింది సార్. వాళ్ళు డ్రైవ్ చేశారు సార్, రెస్క్యూ డ్రైవ్ చేశారు పిల్లల్ని. అయితే పిల్లల్ని రెస్క్యూ డ్రైవ్ చేసి దగ్గర 15 మంది పిల్లల్ని మేము హాస్టల్కి తీసుకెళ్ళిపోతాం అని చెప్పేసి వాళ్ళు వచ్చి చెప్పారు. కానీ మా గ్రామస్తులు మేము కూడా అందరూ కూడా కలిసి మేము రిజెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళని పట్టుకొని ఆపాము సార్. వాళ్ళని మేమే అడ్డుకొని మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తేనే తప్ప మేము ఆ పిల్లల్ని పంపిస్తాం స్కూల్కి. మా క్యాస్ట్ సర్టిఫికేట్ లేనిది ఎటువంటి ఉద్యోగాలు ఫలితం లేనప్పుడు మేము ఎందుకు చదివించాలి పిల్లల్ని, మీరు ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి విషయాన్ని చెప్పేసి మేము గట్టిగా నిలదించాం సార్. అంటే గ్రామ సచివాలయంలో మీరు కుల ధృవీకరణ పత్రానికి పెట్టుకుంటే ఏమని వస్తుంది? సో గ్రామ సచివాలయంలో అది ఇంతకుముందు అయితే మాకు అసలు ఏ కాస్ట్ అనేది మాకు చూపించలేదు సార్. మీరు కేవలం తెలంగాణలో ఉన్నారు, బేడబడ జంగాన వాళ్ళు ఇక్కడ లేరని చెప్పారు. అయితే మేము ఒక 1 or 2 years బ్యాక్ నుంచి వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే BCAలో ఉంది మీ సర్టిఫికేట్, సో BCAలో ఉన్నారు కాబట్టి అది ఇచ్చేస్తే మీరు తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు సార్. అది కూడా బలవంతంగా వచ్చి అధికారులు కూడా ఇంతకుముందు కూడా మనకి ఎలక్షన్ కాకముందు నుంచి కూడా వాళ్ళు బలవంతంగా వచ్చి మాకు చెప్తున్నారనమాట, మీరు ఏదో సర్టిఫికేట్ తీసుకోండి, మీరు ఖచ్చితంగా తీసుకోవాలి, BCA తీసుకోని చెప్పి అన్నారు. సో మా భయం ఏంటంటే ఒకవేళ పొరపాటు మేము BCA సర్టిఫికేట్ అనేది మేము తీసేసుకుంటే కనుక ఇంకా అక్కడితో మమ్మల్ని కన్ఫైన్ చేసి అక్కడ ఆపేస్తారు. మాకు వేరే ఒకటి తర్వాత మేము మా పోరాటాల ఫలితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చినా కూడా మళ్ళీ తిరిగి మాకు ఎవరైనా ఉద్దేశంతో మేము ఇంకా ఏ సర్టిఫికేట్ కూడా మేము అంగీకరించట్లేదండి. మా సర్టిఫికేట్ని మాకు ఇమ్మని అడుగుతున్నాం తప్ప పునరుద్ధరించమన్నాం మా సర్టిఫికేట్ని, అంతే తప్ప మేము అయితే ఎస్సీ అని వచ్చేది మీకు గతంలో 2008 వరకు కూడా ఎస్సీలో వచ్చింది సార్. సో మా నాన్నగారు సార్ ఒకసారి కుమార్ సత్యనారాయణ మా నాన్నగారు ఒకసారి 6లో నుంచి మాకు సర్టిఫికేట్ ఇస్తున్నారు, ఎస్సీ సర్టిఫికేట్ బేడా బొడ్గా జంగంగా. నేను ఇక్కడ 86 నుంచి కూడా నేను సర్పంచ్ చేశాను, ఇక్కడ సర్పంచ్గా చేశాను 86లో కూడా. తర్వాత 13లో కూడా 2013లో కూడా మా మిస్సెస్కి నెంబర్గా పోటీ చేస్తే సర్టిఫికేట్ ఎస్ఐగానే ఇచ్చారు, ఎస్ఐని ఇచ్చారు. అదే ఈ మధ్యనే మళ్ళీ వాళ్ళు ఇస్తాం 2006 నుంచి నేను 2006 నుంచి 2011 వరకు సర్పంచ్ చేశాను. తర్వాత మా మిస్సెస్ 2013కి ఎలక్షన్కి మళ్ళీ నెంబర్గా సర్టిఫికేట్ ఇచ్చారు, ఎస్ఐ సర్టిఫికేట్ ఇచ్చారు. తర్వాత ఈ మధ్యనే ఇది యాప్ చేశారు మళ్ళీ. ఎందుకు అలా ఆపారు అనుకుంటున్నారు మీరు? మేము ఎందుకు ఆపామంటే నువ్వు ఇది పెట్టారు, జీవో పెట్టారు, 144 జీవో పెట్టారు. అదే బోర్డా పెట్టుకోవచ్చాము, ఆంధ్రప్రదేశ్లో లేరని పెట్టారు. మీరు ఉన్నారు కదా, మేము ఉన్నామని అధికారుల దృష్టికి మీరు తీసుకెళ్ళి చెప్పామండి. చెప్పినా ఇక యాకప్ చేయట్లే వాళ్ళు. తెలంగాణ జిల్లాలో మాత్రమే ఉన్నారని, తెలంగాణ జిల్లాలో కూడా లేరని కొన్ని చోట్లే, తెలంగాణ జిల్లాలో కూడా కొన్ని చోట్లే ఉన్నారని వాళ్ళు
4-5 జిల్లాల్లో ఉన్నారని యాకప్ చేశారు. ఏ గవర్నమెంట్ రకరకాలు వచ్చిన వాళ్ళు ఎవరి స్వార్థంగా వాళ్ళు మాట్లాడుకొని ఎవరికి వాళ్ళు ఇచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దాని మీద మాకు ఇవ్వకుండా మానేశారు అంతే. అంతకని దగ్గరికి వెళ్ళారు కదా, ఏమన్నారు కలెక్టర్ గారు? కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు కలెక్టర్ గారి దగ్గరికి మేము వెళ్ళాం సార్. మేమైతే అంటే మా విషయాన్ని పూర్తిగా ఆవిడకి విధంగా చెప్పాము. అయితే ఆవిడంటే స్పందించారు, మంచిగా స్పందించారు. కానీ ఆవిడేమన్నారంటే అది కూడా మా చేతిలో లేదు కదండి, పైన నుంచి గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆర్డర్స్ వస్తే తప్ప మేమేం చేయలేం కదా, ఆ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు రద్దు చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇవ్వాలి కదా, కానీ అది మా చేతిలో లేదు. కానీ నా వంతుగా నేను సహకారం చేస్తాను ఖచ్చితంగా. మా వంతు ప్రయత్నం అయితే నేను గవర్నమెంట్కి ఒక కైండ్ ఆఫ్ బలంగా నేను రెఫరెండం ఇస్తాను నేను. కానీ మీరు పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా స్కూల్ పంపడం అని చెప్పేసి ఆ విధంగా ఆవిడ మనల్ని కూడా మోటివేట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎంతమంది ఉండొచ్చు బహుశా? సార్ దాదాపు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒక 3.5 lakhs అండి. సో లేదు 3.5 లక్షలు. అందరూ ఎక్కడ కూడా ఇవ్వట్లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికి ఇవ్వట్లేదు? లేదు సార్, మనకి కోస్తాంధ్ర రాయలసీమల్లో ఎక్కడ కూడా, మాకు తెలంగాణ తప్ప కోస్తా రాయలసీమలో ఎక్కడ కూడా మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు సార్. మాకు ఎక్కడ కూడా అందరినీ కూడా బీసీఏ తీసుకోమన్నారు. కానీ ఇక్కడ మనకి మా రాష్ట్ర అధ్యక్షులు యలమర్తి మధు గారండి, కర్నూలు. సో ఆయన ఆధ్వర్యంలో మేము కూడా ఎన్నాళ్ళు మేము పోరాటం చేసుకుంటూ వచ్చాం. పాదయాత్ర చేశారు, సైకిల్ యాత్ర చేశారు, అన్నీ చేస్తారు. అంటే చివరి వరకు గవర్నమెంట్స్ ఎలా ఉన్నాయంటే ప్రభుత్వాల్లో వాళ్ళ యొక్క ఓటు వేయించుకునే విధంగా అలా తీసుకొచ్చి ల్యాక్ చేస్తున్నారు విషయాన్ని. ల్యాక్ చేసి చివరికి వచ్చాడు మీకు ఇచ్చేస్తాం, ఎందుకు నాకు ఓటేసి పెట్టిన అన్నట్టుగా చేశారు. గతంలో మాట్లాడారు అలాగే మీ దగ్గరకు వచ్చే నాయకులు? వచ్చారు సార్ ఖచ్చితంగా. మేము చంద్రబాబు నాయుడు గారితో జైబేర్ అని పెద్ద మీటింగ్ కూడా పెట్టాం సార్ మేము ఇక్కడ విజయవాడలో, ఇప్పుడు 2018లో అండి. అయితే అది మాకు కంప్లీట్ అయిపోద్ది. మీకు 1 man కమిషన్ వేశారు సార్. మాకు 1 man కమిషన్ జేసీ శర్మ గారితో 1 man కమిషన్ ఇస్తారు. అప్పుడు 1 man కమిషన్ వచ్చింది, మీకు ఏం ప్రాబ్లం లేదు, ఇంకా మన గవర్నమెంట్ వచ్చేస్తుంది కదా అంటే. ఇప్పుడు 2019 ఎలక్షన్స్ వచ్చినాయి. సో దానివల్ల అది పెండింగ్లో పడిపోయింది. తర్వాత ప్రభుత్వం మారిపోయింది, జగన్ గారు వచ్చారు. జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన కూడా ముందు మా మాట ఇచ్చారు సార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కూడా నేను వచ్చిన 3 నెలల్లోనే మీకు ఖచ్చితంగా ఇచ్చేస్తానని చెప్పి అన్నారు. అయితే ఆయన తండ్రి గారు, మాకు అప్పుడు నమ్మకం లేదండి, ఎందుకంటే ఆయన తండ్రి గారు అయినటువంటి 2008లో వైఎస్ రాజశేఖర గారు ఆయన ఆధ్వర్యంలోనే మా కాస్ట్ సర్టిఫికేట్ అనేది పోయింది సార్. ఇక తర్వాత ఇంకా మళ్ళీ ఈయన ఇస్తారని నమ్మకం లేదు. కానీ అంటే ఆయన 3 monthsలో ఇస్తానని చెప్పేసి బలంగా మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ అలాగా ర్యాక్ చేసుకుంటూ వచ్చి లాస్ట్లో ఇంకొక 3 monthsలో మాకు ఎలక్షన్ ఉంది అనగానే ఆయన ఇప్పుడు బిల్ ఒకటి తీసుకెళ్ళాం, మేము బిల్ పాస్ చేసాం, మీది మేము కేంద్రాన్ని పంపిస్తున్నాము. అప్పట్లో కూడా వచ్చిందని పాలాభిషేకాలు కూడా చేస్తున్నాం. అదే సార్, మాకు అసెంబ్లీలో బిల్ పాస్ చేసాం అన్నారు సార్. బిల్ పాస్ చేసాం, అప్పటికి ఇంకా 3 months ఉంది. అప్పటికి 3 months ఉంది సార్ మనకి ఎలక్షను. అయితే ఇప్పుడు జనవరిలోనో మేబీ ఫిబ్రవరిలోనో అనుకోండి మనకి అరౌండ్ ఆ టైంలో మనకి జగన్ గారు ఇస్తారని చెప్పంటే అప్పుడు అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేశారండి. అంటే చేశారు, అది అఫీషియల్ మరి అన్అఫిషియల్ మనకు తెలియదు. కానీ బట్ బిల్ అయితే పాస్ చేస్తామని చెప్పి వెంటనే ఆయనకి పాలాభిషేకం చేసి అందరూ కూడా మేము చాలా గ్రాట్యుయేట్గా ఉన్నాం సార్. కానీ అంటే ఇలాగే పరిస్థితి ఉంటే మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఖచ్చితంగా సార్, ఇప్పుడు ఇలాగే కనుక మేము తీవ్రంగా ఈ విషయాల్ని పరిగణిస్తున్నాం సార్. ఎలాగంటే ఇలాగే ఉంటే కనుక మేము సీఎం గారు కానీ అంటే మాకు మాట ఇచ్చారు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఎవరైతే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నారో ఆ కూటమి అధికారుల దగ్గర ఖచ్చితంగా వెళ్తాం సార్ మేము వెళ్ళి. సో మా వైపు విధంగా నుంచి తీవ్రంగా మేము దీన్ని ప్రతిఘటిస్తూనే ఉంటాం సార్. పోరాటం కూడా పెద్ద ఎత్తున కూడా మేము చేస్తాం సార్ ఖచ్చితంగా. ఈ విషయాన్ని మాత్రం ఎట్టి తగ్గదు. రాష్ట్ర వ్యాప్తంగా తాము 3.5 లక్షలకు పైగా ఉన్నప్పటికీ కూడా తమకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడంలో అలసత్వం కూడా ఉంటుంది. ఎందుకంటే బీసీఏ సర్టిఫికేట్ ఇస్తున్నారు. 2008 వరకు కూడా ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు బీసీఏ ఇవ్వడం వెనక మతలబ్ ఏంటో మాకే అర్థం కావట్లేదు అన్నారు. అయితే పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి కూడా సిద్ధపడతామంటున్నారు బేడా బుడ్గా జంగం నాయకులు. వీడియో జలశేఖర్తో మన ఆర్టీవీ పెరికిపాలెం గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.